సో హలో గాయ్స్. సో ఈ రోజైతే మన దగ్గర ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ నుండి అసలు గేమ్ చేంజర్ బైక్ అని చెప్పాలి. ఎంత అఫోర్డబుల్గా ఒక బైక్ లాంచ్ చేస్తారని చెప్పి మనమైతే అసలు ఊహించుండం. సో అదే వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్. సో ఇంకా ఈ బైక్ ఇంజిన్ వచ్చేసరికి సేమ్ క్లాసిక్ 350 ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ అయితే ఇందులో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 350cc. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసరికి 20 హార్స్ పవర్ అండ్ టార్క్ వచ్చేసరికి 27 Nm అయితే టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బైక్ క్లెయిమ్ చేస్తున్న మైలేజ్ వచ్చేసరికి 35 కిలోమీటర్స్. కానీ మనం యూజర్ ని అడిగామన్నమాట, ఈ బైక్ యొక్క యూజర్ ని. సో తను క్లెయిమ్ చేసింది అయితే హైవే అయితే 34 అలా వస్తుందంట అండ్ సిటీలో అయితే 25 అబో వస్తుందని చెప్పారు. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వచ్చేసరికి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ యాజ్ క్లాసిక్ 350లో ఏ గేర్ బాక్స్ ఉందో అదే గేర్ బాక్స్ అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు ఈసారి మనకు వచ్చేసరికి. బ్రేక్స్ విషయానికి వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ డిస్క్ వచ్చేసరికి 300 mm డిస్కౌంట్ ఉంది. బ్యాక్ సైడ్ డిస్క్ వచ్చేసరికి 270 mm డిస్కౌంట్ ఉంది. ఇంకా వీల్ సంగతి వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీల్ సైజ్ వచ్చేసరికి 17" అలాయ్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 110/70 అండ్ బ్యాక్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 140/70. ఇంకా చాసెస్ అండ్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ ఏమో 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ ఫోక్స్ అనమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి 6 స్టెప్ షాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి లేదు. బ్యాక్ సైడ్ అయితే ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది. అండ్ చాసెస్ విషయానికి వస్తే సేమ్ క్లాసిక్ 350లో ఏదైతే ఉందో అదే చాసెస్, డబుల్ ట్యూబ్ ఏదో చాసెస్ ఉంది క్లాసిక్ 350లో. సేమ్ అదే చాసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి మనకి 13 లీటర్స్ అండ్ రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి 2.6 లీటర్స్ అనమాట. సో వచ్చేసరికి 810 mm అండ్ సాటిల్ హైట్ వచ్చేసరికి 790 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160 mm. పర్లేదు, మన ఇండియన్ రోడ్స్ కి 160 mm ఈజ్ ఓకే. ఇంకా ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి 181 kgs అనమాట. కొద్దిగా వెయిట్ ఉంటుంది, తెలుసు కదా రాయల్ ఎన్ఫీల్డ్ మెటల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు వీళ్ళు. సో గైస్ ఇంకా మొత్తం ఓవరాల్ వ్యూకి వస్తే సీట్ వస్తారు మనకి సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పర్లేదు, బాగానే ఉంది. బట్ బ్యాక్ సైడ్ పిలియన్ కి కొద్దిగా గ్రాప్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు, ఐ మీన్ సపోర్ట్ కి. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి లైట్స్ అనమాట. లైట్స్ వచ్చేసరికి వీళ్ళు హాలోజన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం మీకు బ్రేక్ లైట్, ఫ్రంట్ హెడ్ లైట్, టర్నింగ్ సిగ్నల్స్ అన్ని హాలోజన్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ పిలియన్ కి వచ్చేసరికి అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ రైడర్ కి వచ్చేసరికి రబ్బర్ ఫుట్ రెస్ట్. ఫ్రంట్ ఫోక్స్ మీద మనకి సైడ్ రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ కూడా ఉంది. చైన్ సిస్టమ్ వచ్చేసరికి ఓపెన్ డ్రైవ్ చైన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. మీరు ప్రతి 500 kilometers కి అయితే చైన్ అయితే లూప్ తో క్లీన్ చేసుకోవాలి. ఇగ్నిషన్ కి వచ్చేసరికి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి టాకోమీటర్ వచ్చేసరికి మనకి లైక్ RPM మీటర్ అయితే తీసి దొబ్బారనమాట మొత్తానికి. చూడండి మీరే. మనకి జస్ట్ ఏంటంటే మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఫ్యూల్ వచ్చేసరికి డిజిటల్ అనమాట. టైం అవుట్ చూపిస్తుంది. గేర్ ఇండికేటర్ ఒకటి ఉంది. ట్రిప్ A, ట్రిప్ B అండ్ ఇది ఓడోమీటర్. టోటల్ మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు అని చెప్పి. ఇది వచ్చేసరికి మళ్ళీ సేమ్, ఇంకా ఏం లేవనమాట ఇందులో. మళ్ళీ ట్రిప్ A అయితే వచ్చేసింది. స్పీడోమీటర్ ఒకటి ఉంది. RPM మొత్తం తీసి దొబ్బారు అనమాట. అండ్ బ్యాటరీలో ఇండికేటర్ ఒకటి ఉంది. న్యూట్రల్ ఇండికేటర్ ఒకటి ఉంది. ABS వార్నింగ్ ఇండికేటర్ ఒకటి ఉంది. అండ్ ఇంజిన్ వార్నింగ్ ఇండికేటర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సిగ్నల్స్ కూడా ఇండికేషన్ అయితే ఉంది. సేమ్ క్లాసిక్ 350లో ఏ హార్న్ అయితే ఉందో అదైతే ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి వస్తారు మీకు ఇది హై బీమ్, లో బీమ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఏమో సిగ్నల్ వేయడానికి స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి హార్న్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇదేమో ఇంజిన్ ఆన్ అండ్ కిల్ స్విచ్ అనమాట. అండ్ మనం ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేస్తాం కదా, ఎగ్జాస్ట్ వినండి. ఎగ్జాస్ట్ నోట్ అయితే వినడానికి ట్రై చేయండి. సో అదే ఎగ్జాస్ట్ నోట్. అండ్ ఇదైతే హజార్డ్ స్విచ్ అనమాట. ఇగ్నిషన్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ స్టార్ట్ అండ్ కిక్ స్టార్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అసలు. సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది బైక్ యొక్క ఓవరాల్. మనం ఇప్పుడు గోప్రో మోడ్కి అయితే వెళ్ళిపోతాం గైస్. సో ఇదనమాట మన సిట్టింగ్ పొజిషన్, వ్యూయింగ్ పొజిషన్. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ కదా, చూడడానికి ఎలాగా ఉంటుంది. ఫస్ట్ గేర్, ఇనీషియల్ పికప్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ లొకేషన్ ఎక్కడ గెస్ట్ చేయండి గైస్. చాలా ఫేమస్ రోడ్ అనమాట మన కాకినాడలో. ఇంజిన్ పర్ఫార్మెన్సెస్ ఇట్స్ కిల్లింగ్. క్లాసిక్ 350 కంటే చాలా అంటే చాలా బాగుంది ఇంజిన్ అయితే. అండ్ కార్నరింగ్ కూడా పర్లేదు క్లాసిక్ 350 మీద.
అదైతే మనకు అంత కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వదు కార్నరింగ్ చేస్తున్నప్పుడు. క్లాసిక్ 350 గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, మనం దాన్ని ఓవర్టేక్ చేస్తాం ఇప్పుడే. ఓహోహో, క్లాసిక్ 350 అయితే మనకైతే ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వదు గాయస్ టర్న్స్ దగ్గర అంత స్పీడ్లో. సో స్టెబిలిటీ బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, బ్రేక్స్ పర్ఫార్మెన్స్ కూడా గుడ్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కదా. యాక్చువల్గా బైక్స్ అన్నింటిలో కూడా ఫ్రంట్ బ్రేక్స్ బాగానే ఉంటాయి. సో మనం బ్యాక్ బ్రేక్ చెక్ చేద్దాం. ఓహోహో, సర్ప్రైజింగ్లీ బ్యాక్ బ్రేక్ ఆల్సో వెరీ గుడ్. క్లాసిక్ 350 కంటే గాయస్ దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. సో యాక్చువల్గా చెప్పాలంటే షూట్ అయ్యేసరికి కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా డే లైట్ కూడా పోతుంది. చూద్దాం ఇమేజ్ సెక్షన్ అయితే ఎలా వస్తుందో అసలు వీడియో గట. మా వాళ్ళు ఎక్కడికి పోయారో తెలియడం లేదు. సో ఇందులో ఇంకోటి ఏంటంటే గాయస్, మనం కొద్దిగా స్లోగా వెళ్తాం అనుకోండి, మనకి ఎక్కువ మోడ్ అన్నది చూపిస్తుంది అనమాట. సో ఎంత ఎక్కువ మోడ్లో మీరు ఈ బైక్ నడిపితే అంత మైలేజ్ అయితే వస్తుంది. సో చూసారా గైస్, ఎక్కువ అని వచ్చింది ఇక్కడ, ఎక్కువ గేర్ 2. ఇందులో రియల్ టైం మైలేజ్ అయితే చూపించదు గైస్, అండ్ డిస్టెన్స్ టు ట్యాంక్ ఎంప్టీ కూడా చూపించదు. ఐ థింక్ సో, నేనైతే ఇందులో చూడలేదు ఇప్పటికి వచ్చి. గెలుకుదాం కాసేపు ఆగండి. సో ఎస్, ప్రతి గేర్లో అయితే టార్క్ అయితే తెలుస్తుంది. క్లాసిక్ 350 లాంటి లేజీ ఇంజిన్ అయితే కాదు, బంప్స్ సస్పెన్షన్ కూడా తెలిసిపోద్ది మనకు కూడా. ఇంకా బైక్ రిపీస్ చేయడానికి వస్తే ఈ రోడ్లోకి వస్తే సరిపోయిద్దేమో మనకి. సస్పెన్షన్ కూడా క్వైట్ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. ఈ రోడ్ అయితే మనకి ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు 2 వే నుండి 4 వే కింద. దీన్ని సాగరమాల ఎక్స్ప్రెస్ వే అని ఏదో పేరు పెట్టినట్టున్నారు, కాకినాడ నుండి వైజాగ్. సో మనకి ఇక్కడ కొద్దిగా ఎంటీ రోడ్ ఉంటుంది గైస్, స్పీడింగ్ అయితే చేద్దాం మనం. దీని యొక్క టాప్ స్పీడ్ టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు గనక హైట్ అబోవ్ 5'10" ఉన్నారా, ఈ బైక్ అయితే మీకు స్ప్లెండర్లా కనబడుద్ది. నేనే 5'11". మా వాళ్ళు ఈ బైక్ నాకు ఎలా ఉందంటే, భయ్యా నీ కట్అవుట్ ముందు ఈ బైక్ స్ప్లెండర్లా ఉందని చెప్పారు. సో కట్అవుట్ కంటూ రైట్స్ అన్ని ప్రభాస్గా ఉన్నాయనుకోండి. ఓకే గాయ్స్, స్పీడింగ్ అయితే బాగుంది. ఐ మీన్ హై స్పీడ్స్ని అయితే బాగానే అందుకుంటుంది. సో నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు క్లైమ్ చేసింది అయితే ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ 135 km/h. బట్ వీ ట్రైడ్ 100 km/h ఇన్ 4th gear ఐ థింక్. ఇది వచ్చేసరికి మనకి 5 gears కదా. ఇది వచ్చేసరికి మనకి 5 gears లభిస్తుంది. సో మేబీ ఇంకొక గేర్ వేస్తే రియల్ వరల్డ్ వెళ్ళొచ్చేమో ఒక 120, 130. బట్ స్టెబిలిటీ కూడా ఉండాలి కదా. సో స్టెబిలిటీ విషయానికి వస్తే బాగానే ఉంది. అండ్ ఇంకా వైబ్రేషన్ విషయానికి వస్తే ఇట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యాన్. వైబ్రేషన్స్ లేకుండా ఎందుకు ఉంటాయి చెప్పండి. ఉన్నాయి వైబ్రేషన్స్, అండ్ అక్కడ 90 దగ్గర అయితే తెలుస్తుంది. శుభ్రంగా హ్యాండిల్ బారు, మన రైడర్ ఫుట్ రెస్ట్ అన్నీ టక 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 అని ఊగిపోతున్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు హాలోజన్ లైట్ ఇచ్చారు, ఎల్ఈడీస్ ఇవ్వచ్చు కదా. క్లాసిక్ 350కి ఏ లైట్స్ ఉన్నాయి అదే లైట్స్ ఇచ్చేస్తే అలాగా కొద్దిగా మోడర్న్ లుక్గా ఉంది కదా. ఇది ఒక రోడ్ స్టార్ వైబ్ ఇచ్చే బైక్. సో మ్యాక్సిమం ఎల్ఈడీస్ ఇవ్వాల్సింది, మంచి భలే ఉందిను. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ఎంత అఫోర్డబుల్ బైక్ అంటే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా జిఎస్టీ కూడా తగ్గింది. అండ్ ఓవరాల్ వచ్చేసరికి గాయస్, if your budget is under 2 lakhs, you can consider this bike.
రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క బ్రాండ్ అండ్ 350cc విల్ డూ జస్టిస్ ఫర్ దట్ ప్రైస్. సో గో ఫర్ ఇట్ గైస్. అండ్ ఇందులో వస్తారు నెగిటివ్స్ ఏంటంటే తెలిసిందే కదా, క్లాసిక్ 350 అంటేనే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఇంజన్ కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పటికీ కూడా రేడియేటర్ లెవెల్ తెలియదు, ఆయిల్ కూలింగ్ అండ్ ఎయిర్ కూల్ మీద ఆధారపడి ఉంది ప్రస్తుతానికి. సో కొద్దిగా ఇంజన్ హీటింగ్ అయితే ఉంది. అండ్ లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు షోల్డర్ మీద అయితే కొద్దిగా వెయిట్ పడుతుంది కదా, పెయిన్ అయితే వస్తుంది, షోల్డర్ పెయిన్స్. వండిరా బాబు, అరే నాయనా ఏందిరా ఈ ట్రాఫిక్. సో గాయస్ మరి ఉంటాను, మా ఎదలు అనమాట అపాచీ మీద వెళ్తున్నారు. ఏముంది సండే కదా ఫ్రీ, అలా మాల్కి వెళ్తాను. ఎక్కువ స్పీడింగ్ అయితే చేయకండి, కూల్గా ఉండండి. ఇంటి దగ్గర మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను ఏదో ఈ బైక్ రివ్యూ చెప్తున్నాను కాబట్టి ఇలా వెళ్తున్నాను. అసలు ఈ పికప్ ఎలా ఉంది, ఈ టార్క్, రియల్ టైం టార్క్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడానికి. అంతకు మించి మీరు కనుక ఇలా నడిపితే ఏదో రోజు కాటేకపోతారు అనమాట. నాకు నచ్చింది ఏంటంటే స్పీడోమీటర్లో ఎలాగా ఆర్పిఎం మీటర్ లేకపోతే ఎలాగ అసలు కనీసం చిన్నగా డిజిటల్ అయినా ఇవ్వచ్చు కదా, సెమీ డిజిటల్ డిస్ప్లే ఇచ్చినప్పుడు. ఓకే గాయస్, ఇంకా ఇంకటితో రివ్యూ అయితే అయిపోయింది గాయస్. మరిన్ని రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్.